యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఆ 41ని ఉల్టా చేస్తే 14. యెషయా 41:14 చూడండి. ఇది మన వాగ్దానం. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. ఎందుకంటే నిన్ను భయపెట్టాలని చూస్తున్నారు. నీ శత్రువులు నిన్ను భయపెట్టాలని చూస్తున్నారు. చదువు బిడ్డ, చదువు. నేను నీకు సహాయము చేసేదని. ఎట్లా సహాయం చేస్తాడు చెప్పండి. నీ జాగలు నువ్వు తిని పడుకోబెట్టా, నేను మొత్తం అన్ని పనులు చేస్తానని సహాయం చేస్తాడా? ఎట్లా సహాయం చేస్తాడు? చదవమ్మా. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎలా సహాయం చేస్తున్నాడంటే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఇదే నేను నీకు చేసే సహాయం. నీకేం సహాయం చేస్తానంటే, నీకు అడ్డుగా నిలిచిన కొండలను పొట్టు పొట్టు చేసేస్తావు. అదే నేను నీకు చేసిన. కొండలను పొట్టుగా ఇప్పుడు ఇశ్రాయేలు చేయాలన్నా దేవుడు చేస్తాడా? దేవుడు ఏం చేస్తాడు? వీడిని నురిపిడింబ్రానుగా చేస్తాడు. మరి మిగతా పని ఎవరు చేయాలి? యాకోబు చేయాలి. పురుగు వంటి యాకోబు చేయాలి.